సీఎం చంద్రబాబు సుపరిపాలనలో రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు అందుతున్నాయని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ స్క్రూ బ్రిడ్జ్ సమీపంలోని పూర్ణచంద్రరావు నగర్ రత్నం రమేష్ ఇంటి వద్ద 37 మందికి 41,04,983 రూపాయల ముఖ్యమంత్రి వైద్య సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కోలపల్లి గణేష్ పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధిని మరింత విస్తృతం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసీ పత్రాలు అందుతున్నాయని చెప్పారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో సీఎంఆర్ఎఫ్ను పట్టించుకున్న పరిస్థితి లేదన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎన్డీఏ కూటమి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. లబ్ధిదారులకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందే విధంగా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. సహాయ నిధి అనే కార్యక్రమం ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 95వ సంవత్సరంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్యం ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండాలని ఒక కాన్సెప్ట్తో ఆ రోజున 70,000, 80,000 ఖర్చు అయితే 30,000 రూపాయలు ఆయన డీడీలు ఇచ్చేవారు. అంతేకాదు ఇంకా ఆపరేషన్ జరగడానికి ముందే కనుక అప్రోచ్ అయితే ఎల్ఓసి ద్వారా 30,000 ఇచ్చేవారు. ఆ రోజున వాజ్పేయి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకో 30,000 ఇచ్చేవారు. ఆ విధంగా పేదవారికి వైద్యం అందుబాటులో తీసుకురావాలనే కాన్సెప్టు అది రకరకాలుగా రూపాంతరం చెంది ఈ రోజున లక్షలాది రూపాయలు, కోట్లాది, ఒక్క నియోజకవర్గంలోనే 4 కోట్ల రూపాయలు కేవలం సంవత్సర కాలంలో దాని సహాయ నిధి కింద ఇచ్చారు అంటే అది రాష్ట్రం మొత్తం లెక్కేసుకుంటే ఎంత అవుతుందో చూసుకోవాల్సిన అవసరం. 50 లక్షలకి పైబడి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. మేమందరికీ లబ్ధిదారులందరికీ ఒకే మాట చెప్తున్నాం. మీరు ఈ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా శాసనసభ్యుల వారి కార్యాలయాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి కార్యాలయంలో ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన అందుబాటులో ఉంటారు. విద్య, వైద్యం, మరి ఎటువంటి కష్టం వచ్చినా వారి కుటుంబాల్లో గద్దె రామ్మోహన్ గారు అండగా ఉంటారు. గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారంటే ప్రజలు విజ్ఞులు. మరి ఇటువంటి శాసనసభ్యులు మళ్ళీ గెలవాలని చెప్పి తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. సుమారు 4 కోట్ల రూపాయలు పేదవారికి అందించటం, పేదవారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి చెక్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి పేదవాడు కూడా మరి ఇది ఉపయోగించుకోవాలి అనే ఒక మంచి సంకల్పంతో గద్దె రామ్మోహన్ రావు గారు ఎవరికైతే ఏ డివిజన్లో అయితే సభ్యులు ఉన్నారో, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ డివిజన్కి వెళ్ళి ఆ బాధ్యతలకి డైరెక్ట్గా నేరుగా చెక్ ఇవ్వటం అంటే చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మరి వైద్యం లేక చాలామంది అప్పులు చేసుకొని చాలా వడ్డీలు కట్టలేకన్నా చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక ఆరోగ్యశ్రీ కానీ, మరి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, అదేవిధంగా రోడ్ల పరిస్థితి చూస్తూ ఉంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎక్కడ రోడ్లు వేసిన పాపం లేదు గత ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం రాగానే రోడ్లు మరమ్మత్తు కానివ్వండి, కొత్త రోడ్లు వేయటం కానివ్వండి కూటమి ప్రభుత్వం వల్లే జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ కూటమి ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం మీకు మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.